హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా డే ఎలా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఎలా స్టార్ట్ చేస్తాను అండ్ నా బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి యాపిల్స్ తీసుకుంటున్నాను ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారా? సో సోషల్ మీడియాలో ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా వీడియోస్లో ఇలా యాపిల్ పైన వ్యాక్స్ వేస్తున్నారు ఇలా పండించడానికి అనేది మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాం కదా. సో నేను యాపిల్స్ తీసుకుని రోజు జ్యూస్ తీసుకుని తాగుతాను. సో నాకు డౌట్ వచ్చింది, మనం ఎందుకు ఒకసారి ఇలా ట్రై చేద్దామని ఇలా చేయగానే నాకు ఇలా యాపిల్ పైన చూసారా ఇలా వ్యాక్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మనం తింటే మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఇలా తినకుండా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆ క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఏంటి, అండ్ నేను యాపిల్తో ఏం జ్యూస్ చేసుకుంటాను అనేది మొత్తం కూడా మీకు చూపిస్తాను. సో చూసారా ఈ వ్యాక్స్ అంతా కూడా మనం ఇలా తీసేయలేము కాబట్టి సో వీటిని ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ముందు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ హీట్ అయిన తర్వాత యాపిల్స్ అందులో వేసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఈ యాపిల్స్ని ఒక 10 to 15 సెకండ్స్ పాటు ఇలా చేసుకొని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి అదంతా క్లియర్ అవుతుంది. అండ్ ఇంకా దాని మీద ఏ వ్యాక్స్ అనేది ఉండదు, ఏ డస్ట్ అనేది ఉండదు, ఏముండదు. ఇలా వేడి నీళ్ళలో క్లీన్ చేసుకుంటే చాలా బెటర్, మంచిదన్నమాట. సో నేను ఇలా తీసుకున్న ఈ యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో నేను ఏం జ్యూస్ తీసుకుంటాను అనుకుంటున్నారా? సో నేను రోజు మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తీసుకుంటాను. సో అందుకోసం నేను యాపిల్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ యాపిల్ ఇలా తీసుకున్న తర్వాత 1 యాపిల్, 1 బీట్రూట్, 1 క్యారెట్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని నేను జ్యూసర్ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇవన్నిటిని కూడా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా జ్యూస్ ప్రిపేర్ అయ్యాయి. సో ఈ జ్యూస్ని ఇప్పుడు గ్లాసెస్లో తీసుకొని ఇప్పుడు హ్యాపీగా ఈ జ్యూస్ తాగేద్దాం. ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో అందుకే తాగుతున్నాను. అండ్ ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే టొమాటో బాత్ చేస్తున్నాను. సో అందుకోసం మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు అండ్ 1 స్పూన్ తాలింపులు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమాటోని, ఒక హాఫ్ ఆనియన్ ముక్కలని అండ్ 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను హాఫ్ కప్ బొంబాయి రవ్వని తీసుకున్నాను. సో నాకు హాఫ్ కప్ అయితే సరిపోతుంది, ఇందులోకి ఎసరు ఎక్కువ పడుతుంది. సో ఇది డబల్ అవుతుంది కాబట్టి హాఫ్ కప్ తీసుకొని నాకు ఎందుకు ఈసారి ఇలా ఫ్రై చేసుకొని తినాలనిపించింది. సో నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఇంత ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం హాఫ్ కప్ బొంబాయి రవ్వకి 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది. లేదంటే నాకు ఇలా కొంచెం జారుగా ఉండడం ఇష్టం అనమాట, నేను గట్టిగా తినడానికి ఇష్టపడను. సో నేను 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. సో టమాటో బాత్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. అండ్ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.